చాలా గ్యాప్ తర్వాత కేసీఆర్ అయితే బయటకు వచ్చాడు. పార్టీ నాయకులతో మీటింగ్ కూడా అయిపోయింది. కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారింది. చాలా వరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే ఓ పండగ చేసుకుంది కేసీఆర్ ప్రెస్ మీట్కి సంబంధించి. సో చాలా రోజుల తర్వాత కేసీఆర్ స్పీచ్ మీద కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే వస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో చాలా జోష్ కూడా పెరిగింది కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత. కేసీఆర్ చాలా విషయాలు కూడా చెప్పారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న, ఎట్లా ఉంది కేసీఆర్ స్పీచ్, ఎట్లా ఉంది? చాలామంది వరంగల్ స్పీచ్తో కూడా మొన్న ప్రెస్ మీట్కి సంబంధించిన స్పీచ్ కూడా పోల్చుకుంటున్నారు. మీరు ఒక్కసారి ఇప్పుడు మేము మాట్లాడినామనుకో, అరే ఏదో పార్టీ నాయకుడు కనుక మాట్లాడుతుండొచ్చు అని మీరు మాట్లాడతారు. వాస్తవంగా చెప్తున్నా, నేను నిన్న మా నియోజకవర్గానికి పోయినా, ఈరోజు వరంగల్ నుంచి కూడా కొంతమంది వచ్చిండ్రు. జనరల్గా న్యూట్రల్ పర్సన్స్ కూడా వచ్చిండ్రు. ఒక అతను నేను మిస్ అయినా అని చెప్పి బాధపడుతూ మళ్ళీ మొత్తం చూసినా అని చెప్పి, చాలామంది కేసీఆర్ గారు చెప్పిండంటే ఒక తెలివితేటలతోనే ఉంటుంది, ఒక అంకెలతో చెప్తాడు అనమాట. తెలంగాణ గురించి చెప్తాడు, తెలంగాణ అన్యాయం గురించి మాట్లాడతాడు, ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్తాడు, తెలంగాణకి ఎట్లా ఏం చేయాలని చెప్తాడు అనమాట. ఒక ఉట్టి గాలికి మాట్లాడేది ఉండదు అక్కడ. ఈ మామూలు కూడా చూసిందే చూసి ఒక పెద్ద క్రేజీగా రైతులు, ముఖ్యంగా రైతులు, అరే కేసీఆర్ మాట్లాడని సేనుగాడికి పోయినా అరే ఏం మాట్లాడినా నాకు పెట్టరా అని చెప్పేసి బిట్లు వేసుకొని చూసిన వాళ్ళు సంతోషపడ్డారు. అబ్బా, అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఆయన ముఖం చూసి, అరే కేసీఆర్ గారు ఏదో అప్పుడు హరీష్ రావు గారు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వచ్చినప్పుడు కొంచెం వీక్గా ఉండే, ఎట్లా అని బాగా భయపడుతుంది. ఎప్పటిలాగానే ఉన్నాడో, తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితున్నాడో సేమ్ అట్లనే అదే గొంతు, అదే పౌరుషము, అదే గర్జించడము పులిలాగా, అదే ధైర్యము, ఆత్మవిశ్వాసం ఉంది కేసీఆర్లో కనిపిస్తుంది. అయిపోయి మళ్ళీ వస్తాడు, మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు అనే ధైర్యం, ఒక భరోసా ఇచ్చినమాట. చాలామంది రైతులు అయిపోయి వీళ్ళంతా ఆగం చేసారు, మళ్ళీ మొదటికి వచ్చి అనుకున్నారు. విద్యార్థులు అట్లే ఉండి, ఇండస్ట్రీస్ మొత్తం అట్లే ఉండే. ఈవెన్ హైదరాబాద్లో బిల్డర్లు కూడా ఇలా, నాకు ఒక బిల్డర్ కలిసి రియల్ చెప్తున్నా, మార్నింగ్ అన్నాడు ఆయన, అన్న కేసీఆర్ గారు అట్లా నెలకోసారి చెప్పానన్న మాట్లాడితే మా వేధింపులు అయిపోయినాయి. బిల్డర్లకైతే మామూలుగా లేదు, పైసలు ఏంది 10 పైసలు కలతలేదు. పెద్ద హైరేజ్ బిల్డింగ్లు కూడా మేము అసలు మంత్రిని కూడా మేము చూడకుంటే అసలు అప్లై చేస్తే వస్తుండే. ఇలా మా పరిస్థితి ఘోరంగా ఉంది, మొత్తం కొనేటోళ్ళు ఆడింటా ఇక్కడ గొడగొడుతున్నారు హైడ్రా అని చెప్పి ఇట్లా వాళ్ళని పెట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని మొత్తం ఇట్లా జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ రాగానే అరే 2 ఏళ్ళుగా మేము పని చేయం ఆపుకుంటాము, ఎట్లా కేసీఆర్ వస్తారో వచ్చినాక చేసుకుందాం అనేటి కూడా అనిపిస్తుంది చెప్తున్నా. అట్లా ఒక ధైర్యం వచ్చింది తెలంగాణ ప్రజలకు. అంటే కరోనా టైంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టే స్పీచ్లకు సంబంధించి కూడా చాలా వరకు ఎదురు చూసేవాళ్ళు. కరోనా టైంలో కూడా ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ ఏం చెప్తారు దానికి సంబంధించి కూడా చాలా వరకు టీవీల ముందు కూడా ఎదురు చూసే పరిస్థితి. మళ్ళీ మొన్న కూడా అటువంటి పరిస్థితి ఏర్పడింది అని అనుకోవచ్చా? ఎట్లా ఉండదు? అప్పటికన్నా ఇంకా ఎక్కువ ఉంది, క్రేజీ అనేది ఇంకా చాలా పెరిగింది అనమాట. ఎందుకంటే 2 ఏళ్ళు లాగం చేసారు వీళ్ళంతా. అరే చెప్పిండు ఆయన, బ్రహ్మంగారు చెప్పినట్లు చెప్పిండు, కాలజ్ఞానం చెప్పినట్లా, రే పొరపాటు నేచర్కి ఇట్లా భయ్ రైతు బంధు రామ్ అవుతుంది, మన ఏది దళిత బంధు జైభీం అవుతుంది, వచ్చేటన్ని ఖతం చేసేస్తారు వీళ్ళు, మళ్ళీ మొదటికి వస్తుంది, పెద్ద పంపు మింగితే కిందికి వచ్చినట్లు అవుతారా బాబు అన్నాడు. కేసీఆర్ చెప్పినట్లే అయింది. మరి కేసీఆర్ ఎట్లా అని అనుకుని దేవుని మొక్కిరు, కేసీఆర్ మంచిగా ఉండాలా, బాగా మంచిగా ఉండాలని అని. ఇవాళ నేను చూసిన తర్వాత అరే మంచిగా ఉన్నాడు కేసీఆర్ని ఎవడేం పీకలేడు, కేసీఆర్కి ఏం కాదు, మంచిగా అవుతాడు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ రేపు వచ్చేది కేసీఆర్ అనేటువంటి ధైర్యం వచ్చిందన్నమాట. కేసీఆర్ ఆరోగ్యం గురించి కూడా చాలా వరకు వార్తలు వచ్చాయి. కేసీఆర్ చాలా వీక్ అయిపోయిండు, కేసీఆర్గా ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు, బయటికి రాడు, ఎలక్షన్లో కూడా తిరగలేని పరిస్థితి అని చెప్పేసి కూడా బయట చాలా వరకు వార్తలు వినిపించాయి. మొన్న చూస్తుంటే చాలా నవ్వుకుంటూ చాలా ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు మరి? దట్ ఈస్ కేసీఆర్. అట్లా కేసీఆర్ గారి మీద ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి అని కూడా చెప్పిండు. నేను ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కేసీఆర్కి ఇట్లుంది, రోగం ఉంది, ఎట్లా వస్తుంది, సుస్తయింది అని చెప్పి నా సావును కోరుకున్నారు అందరూ. కానీ తెలంగాణ తెచ్చిన అని ఇవాళ కూడా నేను నా మీద ఏదో మాట్లాడుతూ ఉన్నారు. జ్వరం డాక్టర్ దగ్గరికి పోతే కూడా, టెస్ట్లకు పోతే కూడా మామూలు జనరల్గా టెస్ట్లు చేయించుకుంటారు. ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత అంత పెద్ద మనిషి టెస్టులు చేసుకుంటే కూడా ఇదైందని చెప్పి కోరుకున్నారు. ప్రజలు అనుకున్నారు ఏం కాలేదు, ఆయనకి ఏం కాదు, ఆయన మృత్యుంజయుడు, ఆయన ఏం కాదు, 100 ఏళ్ళు బతుకుతాడు, ఆయన అంత గొప్ప ధైర్యం ఉంది అనేది అర్థమైపోయింది, పబ్లిక్ అర్థమైపోయింది. కనుక ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ఒక భరోసా, రైతులు ఉన్నారో వాళ్ళకు ఒక భరోసా కేసీఆర్ ఉన్నాడు అని చెప్పేసి, ఎవరు బిల్డర్స్ ఉన్నారో వాళ్ళకు భరోసా. అన్నీ ఒక వర్గం అని కాదు. ఈరోజు ఏ హామీలు అయితే ఇచ్చి నెరవేర్చకుండా వెనక్కి పోయినారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరికైతే నష్టం జరుగుతుందో, తెలంగాణ మళ్ళీ డ్రాప్ పడిపోతుందో కిందికి, ప్రజలందరూ కూడా, మేధావులందరూ కూడా ఆందోళన ఉంటారు.
అరే ఎంత పని చేసుకుంటున్నా అని. ఇప్పుడు కేసీఆర్ని చూసిన తర్వాత ఏమంటే ఏం కాదులే వస్తాడు అయిపోయా, 2 ఏళ్ళు చూస్తూ అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళే కదా అనే ధైర్యం వచ్చిందన్నమాట. ఎట్లా ఉంది కార్యకర్తల మూడు ఎట్లా ఉంది? కార్యకర్తలు కూడా చాలా మంది చూడడానికి వచ్చారు, కలిసే ప్రయత్నం చేశారు, బట్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కలవలేదు. మీరు హ్యాపీగా ఉన్నారు, బరాబర్ ఓకే. బట్ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ ప్రసంగం తర్వాత, కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కౌంటర్స్ వచ్చాయి. ఇది కేవలం ఒక్కరోజు హంగామా మాత్రమే, మళ్ళీ పోయి యాజ్ యూజువల్గా ఫామ్ హౌస్లో ఉంటారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కౌంటర్లు ఇచ్చిన పరిస్థితి. ఇగో కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కాదు, కాంగ్రెస్లో 10 మందికి ఇబ్బంది కలిగిండొచ్చు. కాంగ్రెస్ కార్యకర్తల ఊర్లలో ఏమంటారో అడగండి, కాంగ్రెస్ సంబంధించిన రైతులు ఏమంటారో అడగండి, పోయి వీళ్ళు అడగమని చెప్పండి. కేసీఆర్ అవదని చెప్పిండా, మంచి చెప్పిండా, లేకపోతే నిజమే మాట్లాడిండా లేదా అడగమని చెప్పండి. వాళ్ళకే ఇంకెక్కువ క్రేజ్ ఉంది, నష్టపోయింది వాళ్ళే రైతులు. ఎవరైతే రైతు బంధు దేశంలో ఎక్కడ లేదు, కరెంటు ఫ్రీ ఎక్కడ లేదు, ఏమో చేతులారా చెడగొట్టుకుంటున్నా మనమే చెడగొడుతామని ఎవరైతే రైతులు పెద్ద పెద్ద రైతులు ఉండి వ్యతిరేకం చేసిండ్రో వాళ్ళే లబోదివం మొత్తుకుంటారు. కోట్ల రూపాయలు నష్టపోయారు, మనం ఒక ఓటు వాళ్ళకి వేసి మన ఆస్తి మనం పోగొట్టుకుంటుంది. ఒక్కొక్కరికి 5 కోట్లు 10 కోట్ల ఆస్తి పెరిగిండే, మళ్ళీ కోటికాడికి వస్తుంది, మళ్ళీ మనం మన పిల్లల బతుకు కూడా ఆగమైపోయారు, అనవసరంగా చేస్తే ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఇంకొక ఆయన 87 ఏళ్ళు ఉంటుంది, ఆయన ముసలాయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను ఇంకా 2.5-3 ఏళ్ళు బతికియాలని. ఎందుకంటే కేసీఆర్కి ఓటు వేసి చచ్చిపోతా, నేను పొరపాటున కాంగ్రెస్కి వేసిన, కేసీఆర్కి వేసి నేను మళ్ళీ రుణం తీసుకుంటా అబ్బా అనేటువంటి పరిస్థితి కూడా చాలా ఉన్నాయి. కాంగ్రెస్ అని కాదు, కాంగ్రెస్ జనం ఏ పార్టీ ఉన్నా జనం అందరూ ఇలా కేసీఆర్ని కోరుకుంటారు గ్యారంటీగా. 10 మంది నాయకులు అరిచినంత మాత్రాన వాళ్ళు మాట్లాడిన ఎవరు పట్టించుకోవడం వాళ్ళంతా. అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉండి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, రాష్ట్రాన్ని ఆగం చేసిండు. ఇప్పుడు బయటకు వచ్చి మామూలుగానే కేసీఆర్ ఎక్కువ అబద్ధాలు ఆడతాడు, ఈసారి కూడా చాలా అబద్ధాలు ఆడని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి. ముసలాయమని చెప్తుంది, వాళ్ళు తెచ్చిన 5-6 లక్షల కోట్లకు అక్కడ మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి, హాస్పిటల్ కనబడుతున్నాయి, అంగన్వాడీ కేంద్రాలు కనబడుతున్నాయి, గురుకులాలు కనబడుతున్నాయి, రైతు వేదికలు కనబడతా ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు కనబడతా ఉన్నాయి, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కనిపిస్తూ ఉంది, రిజర్వాయర్లు కనిపిస్తూ ఉంది, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. వాళ్ళు ఇచ్చిండ్రు, అప్పు కాదు అది పెట్టుబడి తెచ్చిండ్రు. ఆ పెట్టుబడి పెట్టినందుకే 5 లక్షల ఎకరా 50 లక్షలు అయింది, 50 లక్షల ఎకరా 5 కోట్లు అయింది ఆ పెట్టుబడి పెట్టినందుకు. మరి వీళ్ళు 2 ఏళ్ళలో తెచ్చిన 2.5 లక్షల కోట్లు ఎక్కడవా? వీళ్ళు 10 ఏళ్లలో 5.5 లక్షల కోట్లు తెచ్చి ఇంత కోట్ల ఆస్తి పెంచినారు. వీళ్ళు 2.5 లక్షల కోట్లు తెచ్చి ఒక్క పని చూపించమనండి. చచ్చిపోయిన వాళ్ళని ఆ ఎస్ఎల్బీసీలో శవాలు తీస్తలేరు, వాళ్ళు చేతనైతే లేదు. ఆ హెలికాప్టర్లో 100 సార్లు తిరిగింటారు, పైసలు పెడితే యూరోపియన్ దొరుకుతలేదు. వాళ్ళు చేసిన ఘనత అది. ఏం ఒకటి చూపించమండి, ఒకటి కట్టిందని. ఉండేది సెక్రటరియట్ మేము కట్టిందే, మీటింగ్లు పెట్టేది ఇక్కడనే, మన కమాండ్ కంట్రోల్లోనే, ఏడపోయినా సమీక్షించేది మేము కట్టిన కలెక్టరేట్లని, మేము కట్టినటువంటి పోలీసు ఆఫీసులని, దిగేది హెలికాప్టర్ మేము వేసిన హెలిప్యాడ్లని, కరెంటు సబ్ స్టేషన్లు మేము పెట్టినట్టువేనే, అంతా ఉట్టిదే అదంతా. రేవంత్ రెడ్డి పదే రిక్వెస్ట్ చేస్తుండే కదా, మీ పాలనా అనుభవం సంబంధించి మీరు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ని కూడా పిలుస్తున్న పరిస్థితి, మీ గౌరవంకి ఎటువంటి భంగం కలిగించకుండా నేనే చూసుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి. మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతాడా, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ముందు కేసీఆర్ గారు మాట్లాడిన దాని మీద మీరు సమీక్ష పెట్టుకోండి. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినా ఒక బర్డ్ వచ్చిందంటే నిజంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాకు 6 అనుమతులు వచ్చినాయా, ఎప్పుడు వచ్చినాయి, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా, ప్రతి రిజర్వాయర్ దగ్గర పోయి హెలికాప్టర్ పెట్టి దిగండి, అలా మధ్యలో దిగి చూడండి, కట్ట మీద దిగండి. ప్రతి 5 రిజర్వాయర్లు 2-3 గంటలు అయిపోతాయి హెలికాప్టర్ అవుతాయి. మీ మంత్రులు తీసుకొని అందరు 2-3 హెలికాప్టర్ తీసుకొని పోయి చూడండి, అది ఎట్లా చేయాలని ఆలోచన చేయండి. ఏం మాట్లాడేది? ఆ పక్కన కుంగిపోయినటువంటి ఒక పిల్లర్ రిపేర్ చేపియండి. కాంట్రాక్టర్ ఫ్రీగా చేస్తానండి, ఎల్ఎన్టీ కాంట్రాక్టరు ఆ పిల్లర్ నేనే రిపేర్ చేస్తే ₹1 ఇద్దన్నాడు. ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు రిపేర్ చేద్దంటున్నారు? ఒక బదనాం గురించి తెలంగాణ ఎండబెడతారా? మీరు ఎండబెట్టినది ఆ ప్రాజెక్ట్, ఆ పిల్లర్ రిపేర్ అయినంత మాత్రం ప్రజలు నమ్ముతారనుకున్నావా? తప్పది. రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఆలోచన చేయాలి తప్ప ఉట్టిగా వ్యక్తిగతంగా దూషణల దృష్టి ఆలోచిస్తే వాళ్ళు ప్రజలు ఊరుకోరు. ఫైనల్గా చెప్పండి, కేసీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, త్వరలో కార్యక్షేత్రంలో దిగుతున్నాను, 2 ఏళ్ళు టైం ఇచ్చాను, 2 ఏళ్ళు అయిపోయింది, రేవంత్ రెడ్డికి ఇప్పటి నుంచి చూసుకుందామన్నట్టే ఒక సవాల్ కూడా విసిరిన పరిస్థితి. నిజంగా కేసీఆర్ మళ్ళీ బయటికి వస్తాడా, లేకపోతే ప్రజలతో కలిసి ఉంటాడా, లేకపోతే ఏం చెప్తారు ప్రజాక్షేత్రంలోకి సంబంధించి, ముఖ్యంగా ఏపీ జలదోపిడికి సంబంధించి ప్రత్యక్ష నేనే రంగంలోకి దూకుతున్నా అని చెప్పిన పరిస్థితి అట్లా ఉంటుందా? మరి తెలంగాణ కేసీఆర్ గారికి ఏంటంటే ఏం చేసినా జనరల్గా మామూలుగా చిన్న ఇష్యూస్లో కాము ఉంటాడు.
తెలంగాణను ఎవడని ఏమనంటే ఊరుకోడు, తెలంగాణకు నష్టం జరిగితే అసలు ఊరుకోడు, తెలంగాణకు ఏదన్నా ఇబ్బంది అవుతుందంటే అసలు తట్టుకోలేడు. ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్టు ఆయన కళ. రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి 4/8/2014లోనే జియో ఇచ్చిండు, జియో నెంబర్ 96 పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు. ఇంటోళ్ళే లొల్లిపెట్టి కేసులు వేసి ఆగిన ఒక ప్రణాళిక ప్రకారం తీసుకుపోయాడు. ఇలా అన్ని ప్రాజెక్టు 90% ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక నీళ్లు నింపకుండా నువ్వు 90 టీఎంసీలను 45 టీఎంసీలు తీసుకుపోయి నేను చేస్తా అంటే అది అంతే మూలకు పడుతుంది. ఇలా బీజేపీ జాతీయ హోదా ఇస్తున్నది పాలమూరు ప్రాజెక్టుకు, జాతీయ హోదా ఇవ్వలేదు కదా, కనీసం అనుమతి అండి ఇవ్వండి, ఇప్పియండి. ఎంపీలు అందరూ కలిసిపోయాడు, మీరు ఇప్పియండి, మీరు ప్రాజెక్టు కాలంలో దోయి కంప్లీట్ చేయండి. 90% కంప్లీట్ అయినట్టు తోవకుండా కాలంలో తోవకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఏమొస్తుంది? ఎంపీ డీకే అన్న కూడా చెప్తుంది కదా, కేసీఆర్ చెప్పినవన్నీ ప్రాజెక్టులకు సంబంధించి మహబూబ్నగర్, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ చెప్పిన ప్రాజెక్టుల విషయాలు అన్నీ అబద్ధాలని చెప్పేసి కూడా ఎంపీ డీకే అన్న చెప్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు పాలమూరు ప్రజలు చూస్తారు కదా, ఏదుల రిజర్వాయర్ కంప్లీట్ అయిందా లేదా, నార్లపూర్లో ఇప్పుడు 4 టీఎంసీ నీళ్ళు ఉన్నాయా లేదా, మేము కట్టిన ప్రాజెక్ట్ దగ్గర ఒట్టెం కంప్లీట్ అయిందా లేదా, కరివేనా ఉదండాపూర్ కంప్లీట్ అయినవా లేదా, టన్నల్స్ కంప్లీట్ అయినవా లేదా. పాలమూరులో ఇన్ని 4-5.5 లక్షల ఎకరాలు ఎక్కువ సాగు అయింది. ఇప్పుడు వాస్తవమా కాదా? పాలమూరులో భూములు విలువలు పెరిగినాయా లేదా? పాలమూరు ప్రజలు చూడరా? ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే నమ్ముతారా? పాలమూరులో గద్వాల్లో కానీ మహబూబ్నగర్లో కానీ 14 రోజులకు ఒకసారి మంచిళ్ళు వచ్చేటి పాలమూరులో. ఇలా ప్రతి గ్రామంలో ప్రొటెక్టెడ్ వాటర్ తాగుతుంటారు కదా, అది మేము మాహ్యంలో కట్టిన ట్యాంకులు కావా, మేము మాహ్యంలో కట్టినటువంటి రిజర్వాయర్లు కావా, డ్రింకింగ్ వాటర్ మేము ఇచ్చింది మేము కాదా? బుక్కెట్ నీళ్ళు తాగడానికి బస్ స్టాండ్లో దిగితే నీళ్ళు అడిగితే చా తాగితే ఇస్తామని అంటుండ్రు నీళ్ళు. ఇవాళ ఏం పరిస్థితి ఉంది? మన్నెంకొండ గుట్ట మీద కట్టిన రిజర్వాయర్ మేము కట్టించింది కదా, జడ్చర్ల కట్టింది మేము కట్టించింది కదా. కొల్లాపూర్ నుంచి మొదలుకుంటే ప్రతి గ్రామం తాండకు 5 ఇండ్లు ఉంటే కూడా తాండకు నీళ్ళు ఇచ్చిన మేము కాదా? పుట్టి ఏదైనా మాట్లాడితే ఎట్లా? మొత్తం ఇరుకు రోడ్లు ఉంటున్నాయి, ఎవరైనా యాక్సిడెంట్ అయితే చిన్న ఇరుక్కపోతుంది. పాలమూరులో సింగల్ రోడ్ ఉండేది, జడ్చర్ల నుంచి మామనార్ రోడ్డుకి అర్ధగంట అయ్యేది. బ్రహ్మాండంగా హైదరాబాద్ ధీటుగా డెవలప్ అయింది మాయంలో కాదా, మేము చేసింది కాదా? ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, 5 మెడికల్ కాలేజ్ వచ్చినాయి జిల్లాకు, 5 టీచింగ్ హాస్పిటల్స్ వచ్చినాయి. మేము చేయలేదు, అది ఎవరు చేసింది? మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాలు పెట్టింది, దాదాపు 1000 గురుకులాలు పెట్టింది మేము చేసింది మేము కాదా? బ్రహ్మాండమైనటువంటి ఇమేజ్ ఎడ్యుకేషన్ పెరగలేదా? ఎవరు చేసింది? మరి ప్రతి గ్రామం కొత్త చెట్లు కనిపిస్తాయి, నీళ్ళు కనిపిస్తాయి, ట్యాంకులు కనిపిస్తాయి, స్కూల్ బిల్డింగ్లు కనిపిస్తాయి. ఇవల్ల మేము చేసింది కదా. అది వారు బాధ్యతగా వాళ్ళు ఏం చేయాలో చూడాలి. ఇప్పుడు వాళ్ళు బీజేపీ ఎంపీలను తీసుకొని పోయి అయ్యా మా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90 టీఎంసీలది డిపిఆర్ వాపస్ వచ్చిందంట, అట్లా కాదు, మీరు 90 టీఎంసీలకి ఇవ్వండి. సుష్మా స్వరాజ్ గారు, నరేంద్ర మోడీ గారు గతంలో పాలమూరు సభలో చెప్పిండ్రు, జాతీయ హోదా ఇస్తామని చెప్పిండ్రు. తెలంగాణ రాకముందు వచ్చిన కొత్తలు కూడా చెప్పిండ్రు. కనీసం జాతీయ హోదా ఇవ్వకపోయినా, ఒక పైసా ఇవ్వకపోయినా 90 టీఎంసీ 6 అనుమతులు అయిపోయినాయి. 7వ అనుమతి ఎక్స్పర్ట్ కమిటీ కూడా పాస్ చేసింది, ఫార్మల్గా మంత్రి సంతకం కావాలంతే, ఆ స్టేజ్లో బ్యాక్ వచ్చింది అని 6 మంది 7 మంత్రులు ఎమ్మెల్యేలు మన ఎంపీలు పోయి ఇప్పియాల, అట్లీస్ట్ ఇప్పించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒత్తిడి తేవాలా. కాంగ్రెస్ మంత్రులు అన్నట్లు ఆమె కూడా అంటే ఏముంటుంది చెప్పండి? బాధ్యత వాళ్ళ మీద ఉంది లేదా? ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వహిస్తే పాలమూరు బాగుపడుతుంది. ఒకరికొకరు విమర్శించుకుంటే పాలమూరు బాగుపడుతుంది. ఎట్లయితే చెప్పండి? ఖచ్చితంగా ఉద్యమం నాటి కేసీఆర్ను మళ్ళీ చూస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఉద్యమం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా టైంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం ఎట్లా చూశారో మొన్నటి ప్రెస్ మీట్ కోసం కూడా తెలంగాణ రాష్ట్రం అంతా ఎదురు చూసిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బీజేపీ ఎంపీలకు పర్టికులర్గా డీకే అన్నకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం దగ్గర ఒప్పించుకొని పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇప్పించుకోవాలి, లేదంటే కనీసం 90 టీఎంసీలకు సంబంధించి ఒప్పందమన్నా చేయించుకొని పాలమూరుకు రావాలి తప్ప పాలమూరుకి ఏం చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకి అబద్ధాలు మాత్రం ఆడద్దని చెప్పేసి డీకేర్ను కూడా సూచించిన పరిస్థితి. ఖచ్చితంగా తనను తిట్టినా ఊరుకుంటాడు, కానీ తెలంగాణకు కానీ ముఖ్యంగా పాలమూరుకు అన్యాయం జరిగితే మాత్రం కేసీఆర్ అయితే చూస్తూ ఊరుకోడు. 2 ఏళ్ళు టైం ఇచ్చాడు రేవంత్ రెడ్డికి, ఇంకా ఆ టైం అయిపోయింది. ఇప్పటి నుంచి ప్రజాక్షేత్రంలో కేసీఆర్ అందుబాటులో ఉంటారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా త్వరలో చెప్తామని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలివెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.